దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మీ సపోర్ట్ చూస్తుంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 55 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయితే దోస్తులు, రజితకు హెయిర్ చేంజ్ చేయండి అని అంటున్నారు. మరి హెయిర్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఇక పదండి చూద్దాం. రజిత, చూడముచ్చటగా ఎంత ముద్దుగున్నావు, మంచిగా ముద్దస్తాను. ఇట్లనే ఇదే నెల ఇటే పోవాలే. అవునా అక్క, పిల్లలకి ఇప్పుడేం తొందర లేదు. ఫస్ట్ మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా ఉండాలి కదా. మంచిగానే ఉంటారక్క, ఏం బాధపడాల్సిన పనేం లేదు. ఇది పాలు గ్లాస్ లో పట్టుకరమ్మంటే అటే ఆయనరామా పట్టుకొస్తుంది గాని వేడి చేయొద్దా? ఆగరాదు. అదేనే అయ్యగారు చెప్పిన టైంకు పంపిద్దామని గట్లా నా బాధ. పంపిద్దాం. అయ్యో మళ్ళు వస్తా అన్నారు అక్క రేపు గిట్లా? వస్తా అన్నారు, రేపు వచ్చి చూసి పోతామని అన్నారు. ఇక అమ్మ అడిగింది ఒడెప్పుడు నింపుతుర్రని, ఈ రోజే అని చెప్పిన. అయితే మీ నానైతే గమ్మతున్నాడు రజిత, ఎప్పుడు లడలడా వాగుకుంటూనే ఉంటాడు కావచ్చు కదా. మా నాన్న ఎప్పుడు అంతే. ఏమైనా పొల్లాటే పోతివి? అయ్యో వేడి అయ్యద్దా నర్సక్క పాలు? ఇగో రజిత తీసుకో. పదండి, టైం అవుతుంది. నర్సక్క ఏం చేయాలి? రూమ్లకు పంపి పో. రజితను పాపం ఒక్కతే పోతుందా? నేను పోతే ఎట్లుంటది? మీరు గమ్మత్ మాట్లాడతారు. లేత పోతీ నర్సక్క, ఇది మరీ గమ్మతున్నది. నేను పోతే ఎట్లుంటది ఏమో బావనే నాయే. రమక్కనే పోతీ. రమక్క పో, తీసుకపో. అయ్యో సరే తి. నాకెందుకు సిగ్గు అవుతుంది. ఈ పాల గ్లాస్ ఏంది, కథ ఏందని. అట్లనే ఉంటదే పిల్ల. పోయేరా మా తోలుకపో. సరే. ఏమైంది రజిత, సిగ్గుపడుతున్నావు? ఆ ముందు నీకు సిగ్గెందుకు? ఏమో అండి, నాకు సిగ్గైతుంది. ఇలారా, ఇక్కడ కూర్చుందాంరా. ఇదిగోండి పాలు తీసుకోండి. తీసుకుంటా రజిత. పాలలాగా నువ్వు కూడా ఎంత అందంగా ఉన్నావు తెలుసా? తెల్ల చీరలో మల్లె పూలతో చాలా ముద్దస్తున్నావు. నాకు నువ్వే ముందు దొరికితే అయిపోవు. నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది. లవ్ యూ రజిత, లవ్ యూ. లవ్ యూ అండి. ఇప్పటికైనా నీకు నాకు జత కలిపిండు దేవుడు. మనం ఇప్పటి నుండి మన జీవితాన్ని ప్రారంభించుదాం. తప్పకుండా రజిత, నిన్ను నా ప్రాణం లెక్క చూసుకుంటా. నాకు నువ్వు ఉన్నావు చాలు. గతం గురించి ఆలోచించి బాధపడకండి. మీకు నేనున్నా, నాకు మీరున్నారు. మనిద్దరం ఒకరికొకరం అంతే. పాలు తాగండి. సరే రజిత. ఎలా ఉన్నాయండి పాలు? నీలాగే తీయగా అందంగా ఉన్నాయి. నువ్వు కూడా కొన్ని తాగు రజిత. నాకెందుకండి, మీరు తాగండి. లేదు, నువ్వు కూడా తాగాల్సిందే. బంగారం లాంటి అమ్మాయి దొరికింది నాకు. నా జీవితం ఇక సెట్టు. చాలండి, నేను ఎక్కువ పాలు తాగను. సరేలే, పాలిటి కింద పెడతా. నా ముందు నీకు సిగ్గెందుకు రజిత? చెప్పు, నేను నీ భాగస్వామిని. నాలో సగభాగం నువ్వు. నా ముంగట సిగ్గు పడద్దు నువ్వు. ఏమోనండి, ఫస్ట్ సారి కదా, ఏదో తెలియని భయం. అలా భయపడొద్దు. నీకోసం ఏదైనా చేస్తా రజిత. నువ్వు నన్ను నమ్మి వచ్చినావు. నీకోసం నేను ఎంత కష్టమైనా పడతా. నిన్ను బంగారంలాగా చూసుకుంటా. నాకు నమ్మకం ఉందండి. రా, ఇలా పడుకో. లవ్ యూ రజిత. లవ్ యూ టూ అండి. ఏమండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా? ఏంటిది చెప్పు. ఎల్లుండి నా బర్త్డే అండి. ఈ బర్త్డే నాది చాలా స్పెషల్. ఎందుకంటే మీరు నాతోటి ఉంటుర్రు కదా. అవునా బంగారం, నీ బర్త్డేనా? అయితే రేపు షాపింగ్కు వెళ్దాం. వెళ్ళి నీకు నచ్చిన డ్రెస్ అన్నా చీర అన్నా నేను కొనిస్తా. ఎందుకండి? వద్దు. వద్దు అనొద్దు.
రేపు బయటకు వెళ్తున్నాం, నీకు షాపింగ్ చేపిస్తున్నా. నీ బర్త్డే కదా, నాకు కూడా ఈ బర్త్డే స్పెషల్ అన్నమాట. నువ్వు నాతోటి ఉండడం. సరే అండి, వెళ్దాంలేండి. మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి బంగారం. నిన్ను వదిలిపెట్టనిగా. నీతోటే నా బతుకు. ఎన్ని కష్టాలు వచ్చినా నీకు నువ్వైతో, నీకు నేనైతా. లవ్ యు రజిత. లవ్ యూ అండి. మిమ్మల్ని కూడా వదిలిపెట్టి నేను ఎటు వెళ్ళను. మీకు అమ్మలా నాన్నలా భార్యలా అన్నిటికీ నేనే తోడై ఉంటా. లవ్ యూ అండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీ గుండెల పైన ఎప్పటికీ నేను ఇలా పడుకుంటే నాకు అదే చాలు. నా జీవితంలో చాలా ఘోరం జరిగింది రజిత. అదంతా బాధ నీ వల్లే నేను మర్చిపోయినా. గత గురించి ఎప్పుడూ గుర్తు తెచ్చుకోకండి, అర్థమవుతుందా? ఎవరి గతంలోనైనా ఏదో ఒక తప్పులా, లేదు అంటే ఏదో ఒక చెడు అనుభవాలు జరుగుతూ ఉంటాయి. గతం మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడే మన జన్మకు అర్థం ఉంటుంది. ఓకేనా అండి? ఓకే రజిత, ఇలాంటి బంగారు పిల్లని దొరికినాక నాకెందుకు బాధ. సరే అండి. దొంగ బాడుకో నిన్న ఫోన్ చేసి నీ బిడ్డకు నేను పైసలు ఇస్తా అని అంటాండు. వేస్ట్ గాడు అని పైస గురించి ఎవడు ఆశపడ్డాడిడా అని ముఖం కాదు కదా వాడిని చెప్పు చీపురు అందుకొనే చంపుతా. వాడు ఇంకోసారి నాకు ఫోన్ చెయ్యని వాని బొంద పెట్ట వాడు వేయబట్టి నా జీవితం సర్వనాశనమైంది. దొంగ సచ్చినోడు, వాని కాలి చేతులు ఇరిగిపోను, సత్త నాశనమైపోతాడు నా కలకల జరిగి. ఆ తాత అమ్మేటివేంది బిడ్డ? ఏమోనేగా అత్తమ్మ మందలిస్తే అడికొయ్యి ముచ్చట పెడుతుంది. ఎందుకే తాత? ఏం లేదవ్వా, మరి మటన్ దేవల్లా, బోటు దేవల్లా, తలకాయ దేవల్లా అని అడుగుదామని. ఇక నాను అమ్మ వచ్చే, ఇక నువ్వు కూడా ఎప్పుడు వచ్చినప్పుడల్లా అద్దు అద్దు తాత అని అనబడుతుంది, పైసలు ఖర్చు అవుతాయి అని. ఇక మొన్న ఇంత చికెన్ తెచ్చుకుంటే మరి ఇలా మటన్ అనేదన్న దేవల్లా అమ్మను అడుగుతానంటే అమ్మ పోయి ముచ్చట పెడతాందా? ఏందే? కాదవ్వా, అల్లుడు వచ్చే నువ్వు వత్తివి, మరి మటన్ దేవల్లా, తలకాయ దేవల్లా, ఏది దేవాలని అడుగుదామని అత్తన్నా. ఏదద్దు తీయే, నీకు ఖర్చు. అయ్యో బిడ్డ, ఎప్పటికీ అత్తుర్రా. రాక రాక అల్లుడు వచ్చే. అల్లుని మనసులా ఇక ఏ దేవుడు వచ్చిండో ఇక బిడ్డతోటి మాట్లాడే. వచ్చినప్పుడు మర్యాద లేకపోతే ఎట్లుంటదవ్వా? ఏమో దీనికి బట్టలు లేవు అని అంటాంది. ఓ 2 నైటీలు, 2 డ్రెస్సులు కొనుకొద్దాం పోదామని నేను అనుకుంటానా. అద్దమ్మా, నాకు ఏ బట్టలు అద్దే? గట్లంటే నడుతుందా అవ్వ? కడుపుతోటి ఉండే ఊకే గీ డ్రెస్సులు ఎత్తే ఎట్లుంటదే బాపు? ఓ 2-3 నైటీలు తీసుకుంటే ఇక మరి వేసుకుంటది కదా, ఫ్రీగా ఉంటది. కడుపు అద్దే తీయించుకోయే అంటేనేమో ఇది ఇంటలేదు. నాకు కూడా గదే అనిపిస్తుందవ్వా, కడుపు తీపించుకుంటే మంచిగా ఉండని. ఇక ఆమె చెప్తే ఇంటలేదు, ఇక ఆమె ఇట్టం మనమేం చేస్తాం గాని. గదే జర అయినాక ఆటో కన్నా బస్ కన్నా దీన్ని తీసుకొని పోతా, దీనికి నచ్చినవి తెత్తా అని అనుకుంటాన్నా. అదేనవ్వా, వంట చేసుకొని తిన్నాక ఓదురు తీయలేవు. ఇంకా కళ్ళు తెత్తా, అల్లుడు నేను కళ్ళు తాగుతాం, మీరు బుక్కడి తిని పోయిరా పోర్రి అందినాక. సరేది ఏ మరి జల్ది రేపో, నేను వండుతా పో. అడుము బాగా నొత్తుంది. ఇక రందులేనాయే, టెన్షన్ లేనాయే, చక్కగా తిండే లేకపాయే, పండుడు లేకపాయే, నిద్ర లేకపాయే. ఇక నడుము నొయ్యకపోతే ఏమైతుంది? కడుపు అద్దే బిడ్డ తీయించుకోయే. ఇవాళ అమ్మతోటి పోయి నేను పైసలు ఇస్తా, హాస్పిటల్కి పోయి ఆ కడుపు తీయించుకో బిడ్డ. అయ్యో ఇక ఏం చేద్దాం, నీ జీవితం అయిందేదో అయిపోయింది. ఇంకో సంవత్సరం వరకు 2 సంవత్సరాల వరకు ఎవరికన్నా ఇచ్చి పెళ్ళి వెయ్యచ్చు. అయ్యో నానా, మీరైతే పెళ్లి ముచ్చట అస్సలు తీయకుర్రి. నా బతుకుకు ఇంకా పెళ్ళద్దు, పేరంటమద్దు. ఏమంత వయసు పడిపోయింది బిడ్డ, నీదంతా కొడితే 22 23. ఈ వయసుకే పెళ్ళద్దు పేరంటమద్దు అని అనబడితివి. వాడెవడో చేసిన కడుపుకు నువ్వు గంట అని అనబడితివి. కావచ్చు తాత, కానీ నేను తల్లినే కదా, నేనే కదా మోసేది. ఎన్ని చెప్పినా దాని మంకు దానికే, అది ఇనది, మన మాట ఇనది. అద్దే బిడ్డ తీయించుకోయే. చెప్తే ఇంటలేవు గాని తర్వాత బాధపడాల్సి అత్తది.
ఏమైనా మంచిదే నానా, ప్లీజ్ మీరు నన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టకుర్రి. దీని మంకు దీనికే ఉన్నది, ఎవరి సుఖం వాళ్ళే అనుభవిస్తారు. చెప్పినప్పుడు వినకపోతే నువ్వైతే రేపోయే బాపు జల్దీ అండి ఈమెను తీసుకొని పోతా. ఇక రేపు మా ఊరికి పోవాలి, ఎక్కడ పని అక్కడనే ఉంటాయి. అయ్యో బిడ్డ, 2 వద్దులు ఉండరాదు బిడ్డ. అమ్మా ఉండే, నాకు కూడా సాతనైతలేదు, నడుము నొప్పి బాగున్నది. ఏమో సూత్తంతి ఉంటే అది ఉంటది కానీ నేను పోతా గాని. ఏం తేవాలా అల్లుడు? మటన్ తేవాలా, తలకాయ కూర తేవాలా? తలకాయ తినక బాగా రోజులైతుంది మామ. ఇక దీని రంది కొద్దీ మేము కూర లేదు, కళ్ళు లేదు, ఏది లేదు. ఇక రంది పెట్టుకుంటే ఏమత్తంది, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది కానీ తేపో తలకాయ తేపో. పైసలు ఉన్నాయా మామ? ఇయ్యాల 1000 రూపాయలు. ఎందుకు అల్లుడు? ఉన్నాయి, నేను తెత్త బిడ్డ. ఉల్లిగడ్డ గిట్ల కోసి పెట్టు. సరేనే. చిన్న వయసులా జీవితం నాశనం చేసుకుంటేవి బిడ్డ. ఇంకా పొలగాన్నో పోర్నో గాని ఇంకా నాశనం చేసుకున్నాడు తప్ప ఏమన్నా ఉన్నదా? తీయించుకో బిడ్డ, చెప్పుతే ఈనవు. ఏమో నానా, నా మనసు ఎందుకో ఒప్పుకుంటలేదు. ఇప్పటికే నేను మస్తు అన్యాయం చేసిన, అందరినీ మోసాలు చేసిన. అదే నేను అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడే. ఇంకా ఈ ప్రసి ప్రాణాన్ని చంపి ఇంకా పెద్ద పెద్ద బాధలు పడలేను. ఆ పాపం కూడా నేను చుట్టుకోలేను నానా. సరే ఇక నీ ఇష్టం. తిన్నాక పోదాం. సరే ఉల్లిగడ్డ ఇట్లా పోతా. ఈ దొంగ బాడుకో నాకు ఫోన్ చేసి నాకు పైసలు వారెత్తా, చూయించుకో, కడుపుకో అని అన్నాడు కదా. వీనికి ఎట్లా చిచ్చు పెట్టాలో అట్లా చిచ్చు పెడతాగు. వీడు ఎట్లా మనశ్శాంతిగా ఉంటాడో నేను చూస్తా. ఆ దొంగ ముండకు ఫోన్ చేస్తాగు. తాత నంబర్ నుండే ఎత్తాను. నాకు ఇది లిఫ్ట్ ఎత్తదా చేయదా? నా నంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నది కదా. హలో హలో, ఎవరు? నేనే నీ సవితిని. నీ గురించి ఆ మొగోడు నన్ను వదిలేసిండు కదా, ఆమెను కొంచెమన్నా సిగ్గులేదా అనే నీకు? ఎందుకే మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తున్నావు? ఎందుకే మళ్ళా వేరే వేరే నంబర్ల నుండి ఫోన్ చేస్తున్నావు? అసలు నీకేం కావాలనే? నాకేం వద్దు. ఆ మొగోడిని నువ్వే ఉంచుకో, నాకేం అవసరం లేదు. గాని ఎందుకు చేసినవే? వాడెందుకో నాకు ఫోన్ చేస్తుండు. నా నంబరు బ్లాక్ లిస్ట్ నుండి తీసేసి నాకు ఫోన్లు చేస్తాండు. నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా నా బావ గురించి నేను నమ్మగని, నువ్వు నమ్మినా నమ్మకున్నా నాకు అనవసరమే. కానీ నాకు ఫోన్ చేశాట నా కడుపులున్న బిడ్డకు వాడే కారణం కదా. నీ బిడ్డకు నేను పైసలు పంపిస్తా, హాస్పిటల్లో మంచిగా చూయించుకో బిడ్డను గాను అని అంటాండు. మరి నీ బావకు నా మీద ప్రేమ లేకున్నా నా కడుపులున్న బిడ్డ మీద ప్రేమ ఉన్నదిగా. అదే మరి కడుపు చేసినోడు నీ బావ కాకపోతే ఇంకెవడు? నీ బావ కాబట్టే నాకు ఫోన్లు చేసి పైసలు పంపుతా, కడుపులో ఉన్న బిడ్డను హాస్పిటల్లో చూయించుకో అంటాడా? ఏంది గంత మాట అన్నాడా? అవునే, వాడు చేసిన కడుపు గురించి వాడక్కడ అల్లాడుతుండు. అది నీకు అర్థమైతలేదు. వాడేందో సంసారి, మంచోడు, మంచిగా చూసుకుంటాడు, అందంగా ఉన్నాడు అని నా లెక్కనే నువ్వు బొల్తా పడుతున్నావు. నీ జీవితం మరి నా లెక్కనే నాశనం అవుతుంది. నువ్వు కూడా కడుపు చేసుకొని కూర్చొని ఏడవలసిందే తర్వాత. అంత సినిమా లేదు. అట్లా చేస్తే మా అయ్య మా అవ్వెవరు ఊకునేటోళ్ళు కాదు. మా మేనత్త కొడుకు. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. వాని గురించి ఎన్ని చెప్పినా నేను నమ్మకు. నీ సుఖం నువ్వే గుర్తు. నీకు ముందు జాగ్రత్త అని చెప్పడానికే ఫోన్ చేసిన నేను. ఉంటా సెలవు. నేనెట్లా మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనిత్తనే? ఉండనియ్యా. దొంగబాడుకో ఏవాటి నా జీవితం నాశనమైంది. వాడు సర్వనాశనమైపోతాడు. నువ్వు వాడిని నమ్మితే నువ్వు కూడా గదే గంగల పోతావు. హలో, ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నానే? ఇటు ఇంటెనకాల చెట్టు కింద కూర్చున్నా. చెప్పు మానసా, ఏమైందే? ఏం లేదు, లేచినప్పటి నుండి ఫోన్ చేస్తలేవు. అట్టిగా నేనే ఇగో నైట్ లేట్ పడుకున్నా. నీకు కూడా తెలుసు కదా, ఇంతకు ముందే లేచిందే. స్నానం చేసినా ఇట్లా కూర్చున్నా. ఇప్పుడే నేనే చేద్దాం అనుకున్నా, నువ్వే చేసినావు. ఇక నాకెందుకు చేస్తావులే. పాత లవర్స్ ఎవరన్నా గుర్తొస్తున్నారు కావచ్చు. మరి వాళ్ళది బ్లాక్ లిస్ట్ లోకి తీసి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్నావు కావచ్చు. అరే పిచ్చిదానా, నీకేమైనా పిచ్చిరేసిందానే? నేను వాళ్ళతోటి ఎందుకు మాట్లాడతా? నువ్వెందుకే అంతగానో అదైతున్నావు? మళ్ళీ ఏం పుట్టింది నీకు? ఏమో మరి, నాకైతే ఏదో తేడా కొడుతుంది. నాకు తెలియకుండా నువ్వేమన్నా చేస్తున్నావా? నిజం చెప్పు బావా. నాకు పిచ్చి లేపకు చెప్తున్నా. నాకు తెలియకుండా నువ్వేమన్నా చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నీకు తెలియకుండా నేనేం చేస్తా బంగారం? ఎందుకే అంత సీరియస్ అవుతున్నావు?
నువ్వట దానికి ఫోన్ చేసి దాని కడుపులున్న బిడ్డకు నేను చూసుకుంటానన్నవట కదా. తోటి ఎవరన్నరే? నేనెందుకంట? నాకేం అవసరం? అన్నవట, అది ఫోన్ చేసి అననేవట్టే. నాకు ఫోన్ చేసి నా కడుపులున్న బిడ్డకు వాడు కారణం కాదు అని అంటివి కదా, వానికి ఏదో అనిపించి నా కడుపులున్న బిడ్డకు పెడతాడట వాడు పైసలు పంపిస్తా అని నాకు ఫోన్ చేసిండు. వాని ముష్టి పైసలు నాకెందుకు, నువ్వు కూడా వాని చేతిలో గట్టనే మోసపోతావు, అవసరం తీరేదాకా నిన్ను కూడా గట్టనే వాడుకొని వదిలిపెడతాడు, తర్వాత నువ్వు కూడా నాలాగా ఏడవాల్సిందే అని ఆమె నాతోటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. దానికి ఎంత ధైర్యం ఉంటే నా మీద ఎక్కిచ్చి నీకు చెప్తదే? నాకు అర్థం కాదు. నన్ను నీ నుండి విడిగొట్టాలని అది ఎత్తాందే. అసొంటి దాని మాటలు పట్టుకొని ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావు. నీకు అన్ని తెలిసే కదా నన్ను లవ్ చేసింది, అమ్మ అన్ని చెప్పింది కదా నీకు. మళ్ళా నువ్వు గసొంటి దాని మాటలు పట్టుకొని నన్ను అడుగుడు ఎక్కడిది? ఎప్పు కరెక్టేనా ఇది? అట్లా కాదు, మరి నువ్వు చేసినవా? నీకు ఆ లోపటున్న బిడ్డకు నీకేమైనా సంబంధం ఉందా చెప్పు. అరే లేదే, దానికి నాకు సంబంధం ఏ సంబంధం కూడా లేదు. అది ఎవ్వతో కూడా నాకు తెలియదు. దాని గురించి నాకు అవసరమే లేదు. నీ కాళ్ళు మొక్కుతా, నువ్వు దాని గురించి నా దగ్గర దాని జోలే తీయకు. ఏమో మరి నువ్వు దానికి ఫోన్ చేసి ఎందుకు? నేను ఫోన్ చేయలేదే. అదేదన్నా ఉంటే ఫోన్లా పెట్టమనపోయినవు, స్క్రీన్ షాట్లు పెట్టమనపోయినవు. దాని డబ్బా ఫోన్ స్క్రీన్ షాట్లు ఏ నుండి పెడుతుంది కానీ. మరి ఎందుకు? నువ్వు నన్ను నమ్మితేనే నన్ను లవ్ చేయి, నన్ను పెళ్లి చేసుకో, అర్థమవుతుందా? నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి నేను చాలా అంటే చాలా మారిపోయిన మానస. నువ్వు ఎవరియో మాటలు పట్టుకొని నన్ను దూరం పెడతానంటే మాత్రం ఇది నేను తట్టుకోలేను. చెప్తున్నా, నువ్వు నాకు దూరం అయితే నా సావే తప్ప ఇంకా ఏది లేదు. నేను దూరం అయితా అని అంటలేను బావా, నాకు నువ్వు కావాలనే కదా నేను ఇంత పోరాటం చేసేది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా తప్పులని అన్ని మర్చిపోయేటట్టు చేసి నేను నీకు దగ్గరైంది నువ్వు కావాలనే కదా. చెప్పు, మళ్ళీ నువ్వు నన్ను మోసం చేసి దాంతోటి మాట్లాడితే నా పరిస్థితి ఏంది? పిచ్చిదానా, నీకంటే ముందు మా అవ్వే చెప్పు చీపురందుకొని చంపుతుంది. దాని జోలద్దు, అది బరిదెగించిందనే నేను దాన్నే ఇచ్చిపెట్టి సప్పుడేక నీతోటి ఉండబడితిని. గది కూడా అర్థమైతలేదు ఆనే నీకు. సరేలే బావా. దొంగముండ వేసిందా నీకు ఫోన్? అయితే ఆగు, నీకెందుకు ఫోన్ చేస్తాందో దానికి గట్టిగానే వార్నింగ్ ఇస్తాగోసారి. అవసరం లేదు, అసొంటోళ్ళ గురించి మనకు అనవసరం. నువ్వు ఊకుకే ఫోన్లు చేసి అజ్జేయకు. సరేలే, నాకు పనుంది, కాసేపు అయినాక చేస్తచ్చి. మంచిగా ఉన్నదాన్ని మొత్తం చెడగొట్టింది దొంగముండ. నువ్వు ఎవరియో మాటలు పట్టుకొని నీ మూడు చెడగొట్టుకోకు, అర్థమైందా? నేను ఎప్పటికీ నీ వాన్నే, నేను ఎవరికి ఫోన్ చేయ, ఎవరితోటి మాట్లాడా. సరేలే బావా, ఉండు. ఈ దరిద్రపు దానికి ఏంది? దాని సావు అది చదవక మమ్మల్ని విడగొడతా అని చూస్తాందా ఏంది? దీని కాన్లు మండ ఏమో మాతోటి తలుగుతుంది. ఏదో పాపం అనిపించి ఇన్ని పైసలు పంపిస్తాను నేను అనుకుంటే, ఓర్ని అవ్వ ఇది మొత్తం నాకు కాబోయే పెళ్ళాంకే ఫోన్ చేసి వరుతాంది దొంగ బొడ్డి. అది నా కళ్ళ ముంగట ఉంటే పండబెట్టి తొక్కుదును కానీ నీ అవ్వ ఇప్పుడు మళ్ళా ఫోన్ చేసినా కూడా మళ్ళా ఫోన్ చేసి మానసకి చెప్పేటట్టున్నది. ఇది టేస్ట్ మొకబ్ది. నీ అవ్వ నా మూడంతా ఎడగొట్టింది. ఛీ, ఈసొంటి టెన్షన్లు ఉంటేనే నాకు తాగాలని అనిపిస్తుంది. ఇప్పుడు తాగడానికి సోపతేవడు కావాలి. పిచ్చిలెత్తాంది. ఆ దొంగ ముండే ఏబట్టి ఈ మానస నా నుండి దూరం అయితేనైతే నేను మొత్తం పిచ్చోన్నే అవుతాయి. ఇక సురేష్ గారికి ఫోన్ చేసి కళ్ళు తాగుదాం పారా అంటాగు. లిఫ్ట్ చేయరా బాడుకోవు, నువ్వెడవేనవు. హలో, ఏడున్నావురా? ఇంటికాడనేనా? బండి ఉందా చేతిలా? లేదురా, కళ్ళు తాగడానికి పోదాం. ఉండు ఇంటికాడనే వస్తానా. సరే. అది ఏబట్టి నేను తాగుబోతున్నాయేటట్టున్నా కదా. నీ అవ్వ తాగుతూనే ఇప్పుడు మైండ్ అనేది కొంచెం కుదుట పడుతుంది. పోదాం, వాడు ఇంటికాడనే ఉన్నాడట సురేష్ గాడు. ఏమైంది రజిత, నైట్ అంతా ఓకేనా? బాగా సిగ్గుపడుతీవి. బావ దగ్గరికి వెనక్క సిగ్గంతా వేయిందా? పోయిందక్క. ఎప్పుడైనా మొగోనికి ఇష్టమైనట్టు మొగోనికి దగ్గరుంటే మొగోనికి కూడా వేరే ఆడోళ్ళ పైన ఆలోచనలు రావు రజిత. ఆ దొంగముండ ఘోరంగా వేసేది తెలుసా? వాని మీద మనసు పెట్టుకొని మీ బావ దగ్గరికి అస్సలు పోకపోయేది. అట్లనే కుమిలి 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 ఓ రోజు వాళ్ళను అడ్డంగా దొరకబట్టిండు. అవునా అక్క? ఆమె అందంగా ఉండేదా? అని బొందందం అట్లనే పాడయ్యేది. మంచిగానే ఉండేది. ఇక మంచిగా ఉందనే కదా ఇంకో మొగని మీద కన్నేసి వలలేసుకున్నది. మరి ఇప్పుడు ఆ పోరడు ఏడుంటాడు? ఇదే ఊరా?
ఇదే ఊరు. ఆ పోరడు ఏం చేసిండు, ఆయనతో దాన్ని మోసం చేసిండు, దానికి కడుపు వేసిండు, ఆడు కూడా ఆమెను వదిలేసిండు. ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఏం కథనో తెలియదు కానీ ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా నా ఇంటికి రావద్దని పొట్టు పొట్టు తిట్టిరట. ఇక అది ఎడమైందో తెలియదు. ఆ పోరడు ఇంకో దాన్ని పట్టుకొని వాడు ఈ ఊర్లోనే ఉన్నాడు. అయ్యో అవునా? వాళ్ళ ముచ్చట నీకెందుకు గాని అవన్నీ వదిలేయాలి గాని ఏమైంది, పని తీరిందా? తీరిందక్క, పని తీరింది. ఇక వంట అంటే ఏం చేయలేదు, ఉప్మా పోసుకున్నాం, తిన్నాం, బయటకే వెళ్తున్నాం. బయటకంటే ఏటక్క? ఏం లేదు, రేపు నా బర్త్డే ఉంది. అయితే ఇక బాగుండి షాపింగ్కి వెళ్దాం, నీకు ఒక డ్రెస్సో శారీయో ఏదన్నా ఒకటి తీసుకుందు అని అన్నాడు. నేను వద్దంటే వింటలేడక్క. అయితే మీ పెళ్ళైనాక నీ ఫస్ట్ బర్త్డే కదా, ఎవరికైనా ఉంటది కొనియాలని. మరి మీ అమ్మోళ్ళు వస్తారంటివి కదా ఇవాళ? వాళ్ళను సాయంత్రానికి రమ్మని చెప్పిన, సాయంత్రం వచ్చి రేపు పొద్దున పోదురు రండి అని చెప్పిన. ఇక సరే అని అన్నారు. రేపు నన్ను తీసుకెళ్తానంటున్నారు కానీ మరి ఈయన ఏమంటాడో, పంపిస్తాడో పంపించడో. పెళ్ళైనాక అచ్చిటే ఉండరు కదా, ఒకసారి తీసుకెళ్తారు కదా, ఇద్దరు పోర్రి, ఏమైతుంది, ఇద్దరు పోయి ఒక రోజు ఉండి రార్రి. ఇక గంతే అవుతుంది లత. సరే సరే మరి పోర్రి, మళ్ళా చీకటయ్యేదాకా ఉంటారా? మంచిది డ్రెస్ అన్న చీరన్నా తీసుకొని రాపోర్రి. సరే. పాపం ఎంత మంచిగా మాట్లాడుతాంది. అబ్బో, మనం మందలియకున్నా కూడా అక్క పందేరిందా అని నన్ను ఇంటెనకకెళ్ళి పిలుస్తాంది. అవును రామక్క, మంచిగానే మాట్లాడుతుంది. అబ్బో, అదైతే మొత్తం ఇంట్లోనే మూసుకొని వండేది. మనం ఇంట్లుంటే బయట ఉండేది, బయట ఉంటే ఇంట్లో ఉండేది. అది బహురూపులది. ఇక బహురూపుల కథలు పడ్డాక బహురూపులతనమే ఉంటదన్నట్టు. అది ఒక్కసారన్నా మందలియకపోవునే. నేను అక్క అని పిలిస్తేనే ఏంది అని అనేది, అంతే తప్పించి మరి లత ఏం చేస్తుర్రు, తిన్నరా, ఇక్కడ కూర్చుందా అని కూడా పిలవకపోవు. దానికి ఎప్పుడు ఫోన్ లేనాయే, లేకపోతే మిండడచ్చి ఇంట్లోనే ఉండే. కరెక్టే. ఏమండి, రెడీ అయ్యిర్రా, వెళ్దామా? వెళ్దాం రజిత. తమ్ముణ్ణి బైక్ అడిగినా వాడు పొలం కాడికి వేయండట, వస్తుండట, ఒక 10 నిమిషాలు అన్నా అని అన్నాడు. అవునా అండి, మీకు బైక్ లేదా? మరి నాన్న వాళ్ళని అడిగితే నాన్న కొనిచ్చేటోడు కదా. ఎందుకు రజిత, పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొనుక్కుందాంలే మనమే. ఏదన్నా పని చేసినాక కొనుక్కుంటలే. పాపం ప్రతిదానికి మీ వాళ్ళను ఇబ్బంది పెట్టుడు ఎందుకు? ఇబ్బంది ఏముందండి, నాన్న అడిగితే కొనిస్తారు కదా. నేను అడుగుతలేండి నాన్నని. ఎందుకు అనంటే మనం ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలన్నా రావాలన్నా మనకంటూ ఒక బైక్ ఉండాలి కదా. ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు రావచ్చు. నాన్న ఫోన్ చేసిండి ఇంతకుముందు వస్తామని. నాన్న ఇట్లా బయటకు వెళ్తున్నాం, సాయంత్రం రండి అని చెప్పిన. అవునా, వస్తా అన్నాడా? సాయంత్రం వస్తారంట, రేపు పొద్దున నన్ను తీసుకొని వెళ్తారంట. ఎటు మరి పోడు? అవన్నీ కుదిరాయి మేడం. కాదండి, ఇక నాకు ఇక్కడ కొత్త కదా, అట్లా వచ్చి తీసుకెళ్తారన్నట్టు ఒక రోజు. నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి వెళ్దాం. అట్లా ఇద్దరం పోదాం అన్నది మంచిగా ఉండదు గాని, అమ్మో ఒక్కదాని ఎట్లా పోతావు? చెప్పినా కదా నీకు నైటే, నిన్ను వదిలిపెట్టి ఉండా అని. అవునండి, నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళాలని ఏం లేదులేండి. ఇద్దరం వెళ్దాం, ఒక రోజు ఉండి ఇద్దరం వద్దాం, సరేనా? సరే, తమ్ముడు వచ్చిండు, చూద్దాంపా. కాలమేష వరకు వాడు వస్తాడు పా. సరేనండి. పోతారా అనే జల్దీ పోయి రాపోర్రి. 1000 రూపాయలు ఇచ్చినా కదా, సాల్తాయా? అయ్యా, నైటీలకు ఎంత ఉంటాయి? 200 కోటి ఉంటాయి. అవో 2-3 తీసుకుంటా, ఒకటి డ్రెస్ అన్నా మరి అదేమంటదో. ఇంకో 500 ఇత్త పట్టు. మరి నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర మా ఉన్నాయి 1000 రూపాయలు, అవి ఇవి అవుతాయి. సరే జల్దీ పోయిరా పోర్రి. అదేగా, నువ్వు ఎటు పోకు. బాపు కళ్ళు తెస్తా అన్నాడేమో, తాగి తిని ఇంట్లోనే ఉండుర్రి. నేను ఎటు పోతానే, నీ అవ్వ నాతోటి తలుపుతావు, నేను ఎటు పోను పో. సరే. బిడ్డ సున్నేసుకొచ్చుకపో, పోదాం. ఇప్పుడు ఎందుకే అమ్మా, అద్దు తీయి. ఏమద్దు, ఆ 2 డ్రెస్సుల మీదనే ఉంటావా? ఓ 2 నైటీలు కొనుక్కిత్తపా, ఓ డ్రెస్ అన్నేదన్నా కొనుక్కుందుపా. సరే. ఏమైందే, రాజొచ్చి తొందరనే ఉరికిండు. ఇగో మా బావకట బండి కావాలని అన్నాడట. అన్నందుకు బండి ఇక్కడ తెచ్చి పెట్టి పెయిండు నర్సక్క. పొలంకాడ పనుందట, ఇక వేరే దోస్తుని రమ్మన్నాడు, ఆ బండి మీద ఎక్కి పెయిండు. అవునా, ఎటు పోతారట నీళ్ళు బండి మీద? అక్కది రేపు పుట్టినరోజు ఉందట, ఇక బావ డ్రెస్ కొనిస్తా అన్నాడట, అందుకే షాపింగ్ పోతుర్రట. ఈ అక్కేమో అద్దు అద్దు అని అన్నదట, గాని ఇక పెళ్ళైనాక ఫస్ట్ బర్త్డే కదా, కొనిస్తా పోదామని అంటుండట బావ.
అయితే పోనీ తీ పాపం కొనుకొచ్చుకుంటి అదే గదే తిన్నరా తిన్నాం నర్సక్క. ఇగో ఉప్మా చేసింది తిన్నాం. ఇక బయటకే పోతున్నాం. ఆన్నే షాపింగ్ చేసి రాంగా తినత్తాం. అయితే రా పోర్రి పోర్రి రజితా, ఓ రజితా. వస్తానండి నర్సక్క లత వెళ్ళొస్తాం. సరే అక్క వెళ్ళండి. ఇల్లు సైడు చూడు లత. సరే అక్క ఇల్లు గురించి ఎందుకు టెన్షన్, బావతోడు పోతాన్నావు ఫుల్లుగా ఎంజాయ్ చేసి రారీ. మరదల మజాకనా, మరదలు జోరు మాట్లాడుతుంది. అంతే కదా బావా, మీరైతే ఎంజాయ్ చేయుర్రి, మేము ఉన్నాం కదా ఈడ ఇంటికాడ కావాలి. సరే సరే వెళ్ళొస్తాం. పోరి పోరి మెల్ల పోర్రి. బావ మీద చెయ్యక్క, బావను గట్టిగా పట్టుకో మరి. స్పీడ్ బ్రేకర్ ఎత్తే ఇద్దరు ఆడబడతారు. సరే మరదలు ఎత్తది పోయేస్తాం. ఓకే రైట్. ఇద్దరు జోడి సూపర్ ఉన్నది. ఉన్నారు సక్క. నీకు నచ్చింది కొనుక్కో బంగారం, పెద్ద షాపింగ్ మాల్ కే తీసుకెళ్తా సరేనా? సరేనండి. వద్దు ఇప్పుడు ఖర్చు అని అంటే మీరు ఇంటలేరు. ఏం కాదులే, ఖర్చేం లేదు. నా ఇష్టం కొద్ది నీకు కొనిస్తున్నది నువ్వు తీసుకోవాలంతే. సరే అండి. ఇంత పెద్ద షాపింగ్ మాల్ కి వచ్చినవేందే అమ్మా, చిన్న చిన్న షాపులల్లా దొరకపోదునా? ఏడ మంచిగుంటాయిదా బిడ్డ, ఆఫర్ రేట్ కదా తక్కువలా అత్తాయి. మరి నైటీల సెక్షన్ ఎటుందో అటు చూద్దాం పా. ఫస్ట్ అయితే అన్నిట్లా చూసుకుంటా పోదాం రాలేవు బిడ్డ. చీరలు గీరలు అన్ని ఉన్నాయి కదా, ఏమేమి ఆఫర్లు పెట్టిర్రో చూద్దాం. కొనుక్కుంటావా అని నచ్చితోటి కొనుక్కుంటదా? సరేపా. అమ్మో షాప్ ఏందండి ఇంత పెద్దగా ఉంది? ఇందులో అన్ని ఉంటాయి రజిత, నీకు ఏది కావాలో అది తీసుకో. పాయింట్లు టీ షర్ట్లు ఎత్తావా? నైట్ పాయింట్ టీ షర్ట్లు అవి కూడా తీసుకో. ఏందండి మీరు గట్లా అంటారు? అసలే పల్లెటూరులా ఉంటున్నాం మనం. వాళ్ళు మస్తు ముచ్చట్లు పెడతారు తెలుసా, గట్ల పాయింట్లు టీ షర్ట్లు ఎత్తే. నేమన్నా వాళ్ళ ముంగట ఏమంటున్నానా, నా ముంగట వేసుకో అని చెప్తున్నా. ఇక మీ ముంగట ఎప్పుడు? అయినా నా ముంగట నువ్వేసుడు ఎందుకుతే, డ్రెస్సే అవసరం లేదు. ఏ పోండి, మీరు షాపింగ్ మాల్లో కూడా అంత పిచ్చిగా మాట్లాడతారు. రండి చూద్దాం. అయ్యో సిగ్గే. చూడు ఈ డ్రెస్లలో చూస్తావా? ఏందండి అంత గిట్లున్నాయి, మంచిగా లేవు. ఇక ఎట్లుంటాయి మరి, నీకు ఎట్లా కావాలి? ఏమో అంత మంచిగా అనిపిస్తలేదు కదా. సరేదా వేరే పోర్షన్ కోదందా. ఇంత పెద్ద షాపింగ్ మాల్ కు తీసుకొచ్చినా నచ్చలేవట. ఆడలతోటి ఇదే గోస. అట్లనా అయితే? ఈ నైటీలు వెరైటీగా ఉన్నాయి కదా బిడ్డ, చూడు మంచిగా ఉన్నాయా? డిజైన్ కో తీరున్నాయమ్మా, మంచిగానే ఉన్నాయి. ఇక్కడ చూపించేటోళ్ళు ఏడవాయే. నీకు నచ్చిన మోడల్ అయితే చూడు బిడ్డ, నచ్చిన మోడల్కయ్యి ఇంకా చూపిమందాం. సరే అమ్మా చూస్తా. 2 డ్రెస్సులు టాపులు గిట్ల లూజ్ ఉండేటి తీసుకో. సరేనే. నైటీలు వెరైటీగా మోడల్ బాగున్నాయి. ఒక 2 తీసుకుంటే మంచిగా ఉండు కదా, ఫ్రీగా ఉండేటి. ఆయన ఏమంటాడు, డ్రెస్ల కని వచ్చి నైటీలు చూస్తున్నావా అంటాడు కావచ్చు. అంత కలర్లు ఎట్లనో ఉన్నాయి కదమ్మా. మాడలు చూడు బిడ్డ, ఏదన్నా మాడలు నచ్చితే అలా చూపిమందాం కలర్లు. ఓ ఇది బాగుంది బిడ్డ, ఒక్కటి మెచ్చలేదవ్వా. ఏది? ఎల్లో కలర్ మోడల్ బాగుంది, చూడండి ఒకసారి. నువ్వు కూడా తీసుకుంటున్నావా నైటీలు? లేదు లేదు, చూద్దామని ఇటు వచ్చిన. మోడల్స్ మంచిగానే ఉన్నాయి కదా అని డ్రెస్ తీసుకుందామని వచ్చిన. అయితే ఓహో సరే సరే. వస్తానండి. చూడు బిడ్డ చూడు, అటు పోదాంపా అమ్మ. ఫస్ట్ అయితే డ్రెస్సులు చూద్దాంపా, మళ్ళా డ్రెస్సులు అంటదేం రో. సరేదా. ఇక్కడ చూడు, నువ్వు రేటు గురించి చూడకు, అర్థమైందా? డ్రెస్సులు సూపర్ ఉన్నాయి. నీకేది కావాలంటే అది నువ్వు సెలెక్ట్ చేసుకో. నేను ఉన్నా కదా కట్టడానికి. అంతే అంటారా? సరే అండి. నేను ఇక్కడ నిల్చుంటా, నువ్వు ఇగో ఇవన్నీ డ్రెస్లే. నీకేది నచ్చిందో పోయి సెలెక్ట్ చేసుకొని రా. బిల్లు నేను కడతా, సెలెక్షన్ నీది. ఓకేనా? సరే అండి. ఈ ఆడళ్ళతోటి షాపింగ్ అంటే గోసనే ఉన్నది. పర్సుంది తిరుగుతాంది గాని ఏది నచ్చలేదట. హలో చెప్పురా. ఇగో మీ వదినతోటి ఇటు షాపింగ్ వచ్చిన. ఎందుకురా? లేట్ అవుతుంది. ఇక ఏదన్నా బిర్యానీ అన్నా ఏదన్నా తినేసి వస్తాం. సరేరా. ఎవరిల్లు రాము లెక్క అనిపిస్తుంది. రామేనా? గొంతు కూడా అదే ఉన్నది. సరేరా, తొందరనే వస్తాంలే 3 వరకు. తినేసి వస్తాం. సరే సరే. అమ్మా రామా? ఏమో నాకెవరక బిడ్డ. ఎలక్షన్ అవుతుందా లేదా? అయ్యో అవును బిడ్డ, రామే. ఇది ఇక్కడ ఉన్నదేంది? దీని ముఖం చూసిన దరిద్రం. పోయే, నీకు నచ్చిన డ్రెస్ ఏర్కచ్చుకోపో.
చూసిండు అటు తిరిగిండు. సరే అమ్మా. అల్లుడు, ఎవరిని కల్లుడు నువ్వెవరితోటి మాట్లాడుతున్నావు? అయ్యో గట్ల కాదయ్యా, నువ్వైతే మంచిగా ఉన్నవా? నీ ఆరోగ్యం మంచిగా ఉన్నదా అయ్యా? నేను ఎట్లుంటేంది నీకు ఏం అవసరం? మీకు నన్ను సంపాలనే చూసిండ్రు కదా అందరు కలిసి, ఇంకా సావలేదేంది వీడు ఎట్లా బతుకున్నాడు అని అనుకుంటుర్రా? చూసి షాక్ అయ్యిర్రా? ఆ సిగ్గులేని దాని ముఖం నేను చూడొద్దు అని అనుకున్నా. ఛీ, చూసినా నా ఉన్న మూడంతా చెడిపోయింది. గట్లనే నాశనమయ్యి సత్తది గాని నా కలకల కలిగి. అయ్యో గట్లా అనకయ్యా. అనకపోతే ఏమనాలే? నన్ను ఎంతెంత గోస ఉచ్చుకున్నారో నన్ను సచ్చే కాడికి తీసుకుపోయింది నీ బిడ్డ. అనకపోతే ఇంకా ఏం చెయ్యాలి? నా జీవితం సర్వనాశనం చేసింది, నమ్మిచ్చి మోసం చేసింది. ఇప్పటికైనా నాకు దరిద్రం వదిలిందని సంతోషంగా ఉంటాన్నా. ఛీ, ఆ దరిద్రపు ముఖాన్ని చూసే వరకు నాకు ఒక్కటేసారి పానమంతా గజ్జుమనే. మంచి బిడ్డనే కన్నావు. మీరు మనుషులా? ఏదన్నా ఉంటే మీరు నన్ను అనుర్రి గాని మా అమ్మను మా నాన్నను ఏమనకుర్రి. వాళ్లకు ఏ సంబంధం లేదు. ఏ దరిద్రపుదానా, నీ వాళ్ళకి ఏం సంబంధం లేందే ఇప్పుడు నిన్ను పట్టుకొని ఉంటున్నారానే? అందరు కలిసి నన్ను నమ్మించి భలే మోసం చేసిర్రు పోయే. అంతకంతకు అనుభవించుతారు. ఆ సచ్చే కాడికి తీసుకుపోయి నన్ను ఏట్ల ముంచచ్చిర్రు మీరు. ఆ తమ్ముడు అనేటోడు లేకపోతే నేను ఈ రోజున బతకపోదును. సిగ్గులేందానా, ఎంత చెడిపోయిన దానివే నువ్వు. నా ప్రాణమే తీయాలని అనుకున్నావు. దరిద్రపు దానా, నీ ముఖం చూసినా కూడా జట్ట. అసలు నువ్వు నాకెందుకు అనిపించినవో? నిన్ను ఇక్కడికిక్కడికే నరికేయాలనున్నది. ఏదో తీయ్యా, దానికి తెలుసో తెలియకనో తప్పు చేసింది. ఇప్పుడు శిక్ష అనుభవిస్తాంది. కానీ తప్పంతా నా బిడ్డది కాదయ్యా. ఆ దొంగ బాడుకోవు నమ్మిచ్చి మోసం చేసిండు. ఎవడు మోసం చేస్తేంది? ఇది గంగల పోతే నాకేంది? నాకు ఏం అవసరం? నాకు అవసరమే లేదు. కానీ మరోసారి చెప్తున్నా, ఇప్పుడైతే కనిపించిరు కానీ ఇంకోసారి కనిపిస్తే మాత్రం మీ సావు నా చేతుల్లో మూడినట్టే. ఛీ, అయితే అయ్యా, ఇంకేంది, వదిలేసినావు, అయిపోయింది. ఇక ఇప్పటికైనా నువ్వు మంచిగా బతుకు. గదే నేనే వదిలేసినా నేనే మంచిగా బతుకుతా గాని మీరైతే సుఖంగా బతుకుతుర్రా? ఇప్పుడు సర్వ నాశనం అవుతారు నా కలకల కలిగి. ఏమైందండి అంత కోపంగా అరుస్తున్నారు? ఏమైంది? ఏం లేదు రజిత, ఇక్కడ దరిద్ర మొఖాలు ఊసుడుతోటే నాకు బీపీ లేచింది. మనం వేరే షాప్ కి వెళ్దాం పదా. ఎవరు వాళ్ళు? వీళ్ళు ఎవరు? అదే దొంగ ముండా, నా జీవితాన్ని నాశనం చేసిన ముండా అదే. అవునా? అవును. ఇంకా దరిద్రపు చూడు షాపింగ్ లో పొంటి తిరుగుతాంది. నన్ను సంపాలని చూసిన వేస్ట్ది. ఈమె ఎవరో కాదు, నా భార్య. నీ దరిద్రం ఒడిచింది, అందుకే నాకు నీకంటే మంచి భార్య వచ్చింది. నువ్వు వదిలించుకున్నదే నాకు మంచి పని అయిందే దొంగముండా. కొంచెమన్నా సెన్స్ ఉండాలి. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ చావైనా బతుకైనా అదే అబ్బాయితోటి ఉండాలి. కానీ నువ్వు చేసింది చాలా వరకు తప్పు. నీకు ఇంకొకరు నచ్చితే వాళ్ళతోటే పోతే అయ్యే పోవు కదా. కానీ ఒక ప్రాణాన్ని తీసి వాళ్ళతోటి వెళ్ళాలని అనుకున్నావు. నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు ఇంతకింత అనుభవిస్తావు. కానీ పదండి, మనం వేరే షాప్కి వెళ్దాం. అయినా మీరు అనవసరమైన వాళ్ళ గురించి ఎందుకింత ఒర్రుతున్నారు చెప్పండి. రోడ్డు మీద కుక్కలో ఏదో అని అనుకొని పక్కకి వెళ్ళిపోవాలి, అంతే తప్పించి మీరెందుకు అంతగానం బీపీ పెంచుకుంటున్నారు? పదండి. నాకు ఒక్కటేసారి ఘోరంగా అయింది రజిత. దీన్ని చూసే వరకే ఛీ. దా మనం వేరే షాప్కి వెళ్దాం. చూసినవానే, ఇప్పుడు నీ బతుకు ఆగమైపోయింది. నువ్వు చంపాలనుకున్నా నీ మొగడు ఇంకో దాన్ని వేసుకొని ఎంత సంతోషంగా ఉన్నాడు చూసినవా? నువ్వు ఉంచుకున్నాడేమో దాని మరదల్ని పట్టుకొని వాడు సంతోషంగానే ఉన్నాడు. ఇప్పుడు నీ బతుకేమైందే? బజార్ మీద పడిపోతివి. ఇంకా వాడు చేసిన కడుపు ఉంచుకుంటా అని అనబడితివి. మరి ఉంచుకొని నువ్వేం సాధించుతావో ఏం కథనో నాకైతే ఏది అర్థమైతలేదు. దా డ్రెస్ అద్దేవద్దు, 2-3 నైటీలు తీసుకొని పోదాంపా. అంతెట్నో అవుతుంది, ఎట్నో అనిపించే ఆయన కనవర వరకు. సరే పా అమ్మ. రామును చూసే వరకు మనసంతా తలుక్కుమన్నది. అబ్బా, నేను ఆయనతోటి ఉంటే నా జీవితం మంచిగా ఉండేది కావచ్చు. అనవసరంగా వాని మోసల పడి విన్ని చంపాలని అనుకున్నా. కానీ ఇప్పుడు ఈయన
మంచి అమ్మాయిని వేసుకొని ఎంత సంతోషంగా ఉంటుండు. ఆ ప్లేస్ లా నేను ఉండేదాన్ని. ఈ రోజున నా బతుకు బజార్ మీద పడే. వా ఇక్కడోళ్ళు అక్కడ అందరూ మంచిగా బతుకుతుర్రు. రామును చూసే వరకు నాకు ఎందుకు బాగా దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది. ఆయనను పట్టుకొని ఏడవాలనిపించింది. కానీ ఆయనకు పెళ్ళైపోయింది. ఇంకా నన్ను దగ్గరికి తీస్తాడని నమ్మకం ఏముంది? తీయలేడు. తీసినా కూడా నా కడుపులా బిడ్డ ఉండే. ఎందుకు తీస్తాడు? ఆయనకు ఏం పనని తీస్తాడు? నా జీవితం నా చేతులారా నాశనం చేసుకున్నా, అనుభవిస్తున్నా. కానీ నా జీవితం నాశనం చేసినోనికి దేవుడా నువ్వెప్పుడు శిక్ష చేస్తావు? ఆ శిక్ష గురించే నేను బతుకున్నా. త్వరలోనే ఆ శిక్ష జరిగేటట్టు చూడు దేవుడా, నీకు దండం పెడతా. ఏమైందిరా శ్రీనిగా బాగా రోజులకు కళ్ళు తాగుదామని పిలిచినావు, మొత్తం కలుస్తనే లేవు. బండి అవసరానికి అత్తవు పీకుతావు. పెద్దదే స్టోరీ జరిగిందట కదా, ఎప్పుడన్నా అడుగుదామనంటే గింత తీరుకుంటలేదు. ఇక జరుగుతుందిరా జరగదా? అట్లెట్లయిందిరా మరి? ఏవో ఆ పెళ్ళైన ఆడిది అట్టిగానే నన్ను బోల్తా కొట్టిపిచ్చిందిరా. అది బోల్తా కొట్టిపిస్తే నువ్వు బోల్తా పడి దాని జీవితం నాశనం చేస్తావురా. ఏం నాశనం చేయలేదురా, అదే నాశనం చేసుకున్నది. ఇప్పుడు గంత కోపంగా ఎందుకున్నావురా మరి? ఏమైంది? ఏమో కళ్ళు తాగేద్దావుతున్నావు, కుండ అయిపోయిన కొద్ది తెమ్మంటావు. ఏం లేదురా, నా మరదలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదురా. ఓ ముచ్చట్లా అది అలిగింది, నేను ఎత్తే లిఫ్ట్ ఎత్తలేదు. అందుకే నాకు మనసు మంచిగా లేదురా. మంచిగా లేకపోతే తాగుతా అర్రపిచ్చోడా. ఆ మరదలు నాతోటి మాట్లాడకపోతే నాకు పిచ్చి లేత్తదిరా. అది ఎందుకు అలిగింది ఏం కథ అనేది తెలియదు. ఇప్పుడు ఏం చేస్తావురా? ఆమె ఫోన్ చేసేదాకా చూడలేవురా. ఎట్లయితే అట్లా అరే సురేష్ గాని బండి పట్టుకొని అల్ల ఊరికి పోయత్తరా. అరే బగ్గా తాగినవు నువ్వు, దీంతోటి 3 లొట్టి తాగి మళ్ళా అల్ల ఊరికోవుడేంద్రా నువ్వు? అంతేరా, దానికోసం ఏమైనా ఎత్తా, నాకు పిచ్చిలేస్తుంది. ఓ ఫోన్ వస్తున్నట్టుంది కదా. హలో, ఏమైంది? ఫోన్ చేస్తున్నావు? అసలు నీకేమైందే? నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు చెప్పు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నాకు పిచ్చిలేత్తాంది. ఎందుకే ఇట్లా ఎత్తున్నావు చెప్పు. అసలేమన్నా అన్ననా నిన్ను? నేను ఏమనకముందే నువ్వు ఫోను లిఫ్ట్ చేయకపోతే నేనేమైపోవాలి చెప్పు. అదేం లేదు, కొంచెం వర్క్ మీద ఉన్నా, పడుకున్నా, లేచిన ఇప్పుడే. నువ్వు అవన్నీ చెప్పకు, నేను వస్తున్నా, నువ్వు బయటకు రా. నేను చెప్తున్నా, మీ ఊరికి ఇప్పుడే బయలుదేరుతున్నా నేను. ఎందుకు వద్దు? ఎందుకు వస్తున్నావు ఇప్పుడు? లేదే, నీ మనసులో ఏమో ఉన్నది, అది నేను బయటకు వచ్చి నీతోటి మాట్లాడాలి. నేను వస్తున్నా. అర్థమైందా? 20 నిమిషాలల్లా మీ ఊర్లో ఉంటా. నాటకాల బావా, నేను మంచిగానే ఉన్నా, నువ్వు పిచ్చి పిచ్చి నాకు అర్థమైతున్నా. గంత స్పీడ్ గా బైక్ మీద వస్తే ఏమన్నా అయితే ఎట్లుంటది? నువ్వు అన్ని పిచ్చేసాలు ఏకు, నువ్వు అన్ని మళ్ళీ అత్తమ్మ నన్ను తిడుతుంది చెప్తున్నా. నిన్ను ఎవరు తిట్టరు, నేను వస్తాను అంతే. అరే అద్దురా, నేను వస్తున్నా. దగ్గర దాకా వచ్చినాక నీకు ఫోన్ చేస్తా, నువ్వు బయటకు రా, మాట్లాడి వెళ్ళిపోతా నేను అంతే. ఏదన్నా ఉంటే సీదా మాట్లాడుకోవాలి మానస. మనస్పర్ధాలు వస్తాయి గిల్లనే. నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, నా మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే నాకు పిచ్చి లేచి ఈడ కళ్ళు తాగుతున్నా తెలుసా నేను. ఇప్పుడు కళ్ళు తాగే వస్తా అంటాను మన దగ్గరికి. నువ్వేమన్నా అనుకో, నేనైతే వస్తున్నా. హలో హలో బావా, కట్ చేయకు. అరే నువ్వు ఇట్లా నడుచుకుంటా ఓరా లొట్టి ఆయనకు అప్పచెప్పి నేను బైక్ వేసుకొని పోతున్నా నా మరదల దగ్గరికి. నీ అవ్వ నా బండిని మొత్తం నేను కొనుక్కున్నా గానీ మొత్తం నువ్వే వాడుతున్నావు కదరా. మరి ఏం చేస్తావో బండితోటి? ఏం చేయరా, దాన్ని కలిసి దాంతో మాట్లాడి ఏదున్నా క్లియర్ చేసుకొని వస్తా అంతే. నేను ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 2:30 అవుతుందా? 4:30 వరకు మళ్ళీ వస్తా. సరే గాని అసలే తాగున్నావు, జరా మెల్లవు. సరే దోస్తులు చూసి రాళ్ళ వీడియో. ఇక వాళ్ళ మరదల్ని కలవాలని శ్రీను అయితే బండి మీద స్పీడ్ గా వాళ్ళ మరదల దగ్గరికి అయితే వెళ్ళడానికి రెడీ అవుతుండన్నమాట. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.